धरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा जय जय ध्वनुलतो विजय संगमूर्ति जय मुखै मे विपुल जय भेरि भोगी जय जय ध्वनुलतो विजय संगमूर्ति कर्पूरहारतुनि गुणसगतमु करुणिंचि कापाडु कन्न तल्ली मम्मु जय हो తల్లికి జయ హో. శ్రీ యూత్ కళా మందిర కాయపాలెం వారికి, మా గురువు గారు మెగా డైరెక్టర్ మధ్యపోయిన ప్రసాదరావు గారికి, మా గురువు గారు దర్శకరత్న దాసరి శ్రీనివాసరావు గారికి, న్యూ స్టార్ డైరెక్టర్ జిట్ల సుజ్జనరావు గారికి, మా దర్శకుడు సుబ్బారావు గారికి, పల్లిపర శ్రీనివాసరావు గారికి, మాయగాడు 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 మానవుడు ఎందుకు ఆ పెద్ద మాయగాడు చెప్తున్నా చిన్న మాయగాడు మహానగరంలో మాయగాడు మహానగరంలో మాయగాడు చిరకాలంగా ఈ మానవుడు చిరంజీవిగా ఉన్నాడు చిరంజీవిగా ఉన్నాడు
తెలుసా అసలు వారి బల వెనుక తాటుగా వెళ్ళిపోటుగా వారిని కూర్చిన మాయ కదా వెన్నెల కోసం కన్నెల కోసం రేపల్లియనే ఆరడి తెచ్చిన అల్లరికి ఇక్కుడు అందరికి ఇక్కుడు ఆడిన లీలలు మాయ కదా నగరంలో కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే చుట్టులని గోపాలుడే చుట్టూ వేసే గోపాలుడే దేశం వచ్చిన బాలుడే మాట వెంట పడిపోవుడే కట్టిగా చీకటిన కంట పడతాడే వెన్న ముద్దలని వెంట పడతాడే కోల చేతడే కాల వేస్తాడే మాయలోడు వీడే బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసాడే చూసాడే రాధను చూసాడే చేస్తాడో జాదుగాడు వీడే అమ్మో బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే వచ్చాడే కృష్ణుడు వచ్చాడే యమునా తీరాన ఉన్న రాధను చూసేసాడే చూసాడే రాధను చూసాడే టీవీ9 వార్తలకు స్వాగతం సుస్వాగతం. వార్తలు చదువుతున్నది కొల్లూరు వెంకట సుబ్బారావు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ గర్వించదగ్గ రోజు. ఎందువల్లనంటే ఎన్నో సంవత్సరాల తరబడి అసాంఘిక శక్తులు కొల్ల ప్రజానీకం భయంతో వణికిపోతున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని. ఇటువంటి పరిస్థితుల్లో మన జిల్లా ఎస్పీ
వారు ధైర్యంగా ముందుకడిగేసి నక్సలైట్లతో సమావేశం జరిపి వారి జనజీవన స్రవంతిలో కలిసిపోయేటట్లు చేశారు. భరత్ చంద్ర గారిని బంగారు పథకంతో మన ముఖ్యమంత్రి గారు సత్కరించి పోలీస్ డిపార్ట్మెంట్లో ఇలాంటి సిన్సియరిటీ గల ఆఫీసర్లకు రావాలని, అప్పుడే మన ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉంటుందని ఈ సందర్భంగా పోలీస్ డిపార్ట్మెంట్ను అభినందించారు. వార్తలు ఇంతటితో సమాప్తం. ఎవరు మీరు? తల తిప్పావంటే నీ తలకాయ పుచ్చకాయలా పేలిపోతుంది. మర్యాదగా నీ ఒంటి మీద ఉన్న నగలు ఇలా తీసివు, లేదంటే నీ ప్రాణం తీస్తాను. ఎందుకు 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 మీరెవరు చెప్పని లేదు? నేను ఒక ఘరానా దొంగని. మర్యాదగా నీ ఒంటి మీద ఉన్న నగలు తీసిస్తావా, లేకపోతే చంపమంటావా? చెప్పు. ఏంటి చంపుతావా? చంపు చంపు. నీ బెదిరింపులకి భయపడే లేడి పిల్లని కాదు, భరత్ చంద్ర మరదల్ని. ఇప్పుడు చంపు. చంపుతావా? చంపు. అయ్యి బాబోయ్, నీ నగలు వద్దు, నువ్వు వద్దు, నన్ను వదిలే. ఆగు, కదిలావంటే కాల్చి పడేస్తాను. మర్యాదగా మాస్క్ తీ. వద్దు, కాల్చొద్దు, తీస్తాను. బావా నువ్వా? యు చీట్. ఏయ్ భవానీ ఆగు. ఈ భరత్చంద్ర మరదలంటే ఎంత ధైర్యవంతురాలనని చిన్న టెస్ట్ చేశా. పర్వాలేదే, మంచి ధైర్యవంతురాలువే. చీ బో బావా, మరేమనుకున్నావు? ఈ భవానీ అంటే భవానీయే. ఇప్పటికైనా ఒప్పుకుంటారా? ఒప్పుకుంటానే, కొంటే మరదల. చీ పో బావా, నీతో అసలు నేను మాట్లాడను. అలిగిన నీ బొంగ మూతిని చూస్తుంటే నాకు భలే ముచ్చటేస్తుంది. ఏది ఒకసారి నవ్వు. బావా బావా నవ్వమంటే బావా. అది అలా నవ్వుతూ ఉండాలి, అలా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. బావా కంగ్రాచులేషన్స్ బావా. ఎందుకు? ఎందుకా, నీకు గోల్డ్ మెడల్ వచ్చింది కదా బావా, దానికి సత్కారం చేశారు కదా, అందుకు. నీకెలా తెలుసు? ఇందాకే వార్తల్లో విన్నాను బావా. బావా మరి బావా బావా ఈరోజు మా ఫ్రెండ్స్తో కలిసి అలా సరదాగా షికారుకి వెళ్తాను బావా, ఒప్పుకో ప్లీజ్. అదే కుదరదు. ఈరోజు మన ఇద్దరం కలిసి ఏదైనా 5 స్టార్ హోటల్లో డిన్నర్ చేసి సరదాగా అలా తిరిగి వద్దాం. బావా అది కాదు, ప్లీజ్ ఒప్పుకో బావా ప్లీజ్. ఈరోజు నా ఫేవరెట్ సింగర్ ప్రోగ్రామ్ ఉంది బావా, ప్లీజ్ మనం రేపు వెళ్దాం బయటికి, సరేనా? ఏమంటావు? ఏమంటాను, వెళ్ళమంటాను. సరే నీ ఇష్టం. ఏ అల్లరి కోతి పిల్ల, జాగ్రత్తగా వెళ్ళిరా. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ సో మచ్. భవాని, నీలోని కొంటతనమే నన్ను ఆకర్షించింది. త్వరలోనే మనం పెళ్లి చేసుకొని అత్తమామల కోరికను నెరవేరుతాం. ఐ లవ్ యూ భవాని, ఐ లవ్ యూ. నీకోసం జీవించా చెలక, నా ప్రాణం నీవే నీ మైదుకా. నా కోసం నిన్నే నా జతగా, నీ దైవం
కన్ను కన్ను కలబోసి కలలే పండుగ నిన్ను మన్ను ఏకం చేద్దాం హరివిల్లుగా నా కోసం నిన్నే నా జతగా ఏ దైవం పంపేను బహుమతిగా నా ఊపిరిలో ఉయ్యాలేసి నూరేళ్ల కాలం నిన్ను లాలించాలి వెచ్చని కలల్ని పంచాలి నీ స్నేహంలో స్నానం చేసి నా కన్నినే హరించిపోవాలి తీయని స్వరాలు పాడాలి పరులకు ఎన్నడు తెలియని చల్లని చెలిమితో ఈ నానురాగం విరహపు వీరికి కనబడక విడవని తోడుగా ముడిపడగా అల్లి ఈ బంధం కలకాలముండిపోయి నీకోసం జీవించా చిలక నా ప్రాణం నీవే నిమ్మణితునగా కాసేపైనా కల్లోనైనా నీ ఊహలేని క్షణాలు ఉన్నాయా ఒంటరితనాలు ఉన్నాయా ఏం చేస్తున్నా ఎటు చూస్తున్నా ప్రతిది చూస్తున్నా నిన్నే ప్రపంచమంటున్నా మమతలు చెందిన మధువుల విందుకు అతిథులుగా ఆహ్వానిద్దాం ఆరారు కాలాలని అలలకు అందని జాబిలిని వెన్నెల వానగా దించుకుని గెలిచే సంద్రంగా సంతోషం పొంగిపోయి నా కోసం నిన్నే నా జతగా ఏ దైవం పంపేను బహుమతిగా నిన్ను నన్ను పెనవేసే ప్రేమ సాక్షిగా కన్ను కన్ను కలబోసి కలలే పండుగ నిన్ను మన్ను ఏకం చేద్దాం హరివిల్లుగా తొలినాటి రాత్రి చలి తీరిపోయే వేళ ఒడిలోను నా చెలి సొగసార పోసే వేళ గిలిగింత గీతాలెన్ను అలలు కలిపినది అందాలను తీరిపోయి వెళ్ళా శ్రీవారి
తొలినాటి రాత్రి చలికేరిపోయే వేళ టెర్రరిస్ట్ అన్న డేంజర్ అమ్మా. పొలిటికల్ లీడర్ అయినా సరే, రౌడీ షీటర్ అయినా సరే, లా అండ్ ఆర్డర్ బిల్డింగ్ మీద క్రాకర్స్ పెట్టద్దు, బిల్డింగ్ మీద క్రాకర్స్ ఆపేయాలి. హలో, రంజిత్ ఖాన్ గారా? అన్నగారు ఉన్నారు. 1 మినిట్ అండి. హలో, రంజిత్ ఖాన్ గారా? నమస్తే. ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు? నవ్వ యవనంతో మిస్సలారా 5 అమ్మాయిలు కావాలా? రేపు తెల్లవారేసరికి 5 కన్ని గులాబీలు కావాలా? ఈ పాపినేజు తలుచుకుంటే 5 ఏంటి, 50 మంది అయినా అరేంజ్ చేయగలను. రేపు తెల్లవారేసరికి నా గెస్ట్ హౌస్కి 25 లక్షలు పంపించు. ఓకే, ఉంటా. అన్నా, మన హాస్పిటల్ నుండి కళ్ళు, కిడ్నీ, గుండె ఎక్స్పోర్ట్ చేస్తుంటే మన మీద ఫైల్ తయారు చేసిన ఆ ఎల్డింగ్ బెటర్ గారి విడే. కూర్చో. చూడు కుర్ర ఇన్స్పెక్టర్, నీకు ఎంత డబ్బు కావాలంటే ఇస్తా. తీసుకొని హాయిగా పిల్లలతో ఎంజాయ్ చేయమని చిలక్క చెప్పినట్టు చెప్పా. విన్నావా? ఓహో, వినలా? నాతో తలపడి నీ జీవితాన్ని చిట్టు పేర్చుకున్నావు కదా. మొండి పట్టుదల పట్టకు. నా మాట మీద మొండి నా కొరికింది. రక్తం చూస్తే తప్ప ఈ బాడీలో షేక్ తగ్గదు. అంగినేడు అన్నా, వీడిని కోడి కోసి వీరి కళ్ళు గుడ్డి తీసి హాస్పిటల్కి పంపించు. ఆ తర్వాత వీరి బాడీ వీడింటికే పార్సిల్ పంపించురా. అలాగే అన్నా. రామాయణంలో రాముడు పగబడితే శ్రీరాముడు అరణ్యంలో మనోవేదన పడ్డారు. భారతంలో దుర్యోధన పగబడితే పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం ఉంది. కురుక్షేత్రానికి నాంది పలిగింది. అలాగే ఈ పాపినేడు పగబడితే ప్రభుత్వ అధికారులపై ప్రళయతాండం చేయగలరు. అంకినేడు అన్నా, రేపు తెల్లవారేసరికి 5 అమ్మాయిలు కావాలని మన రంజిత్ ఖాన్ ఫోన్ చేశారు. మరి ఆ విషయం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం అన్నా. అంకినేడు, నువ్వేదో మాట్లాడుతున్నది? నేనే అన్నా. ఈ సిటీలో మన మీద పోలీసు నిఘా ఎక్కువగా ఉంది. పరిచంద్ర గారు పక్క ఎవడో ప్రళయ సింహమంట. మనం చేసే కార్యకలాపాల్లో అడుగునట్టు తగ్గుతున్నారన్న. వెంటనే అమ్మాయిని పంపించడం చాలా కష్టం అన్నా.
అనే పదం మన డిక్షనరీలోనే ఉండకూడదు. ఆ ఎస్పీ భరత్చంద్ర గారికి ఇంకా మొదటి పద్ధతిలో డబ్బు కొట్టి చూడు, చదువుకూడదని రెచ్చిపోతే రెండవ పద్ధతిలో మనమేంటో మన పవర్ ఏంటో వారికి తెలిసేలా చెయ్యి. అవునరా రే, ఆ ఎస్పీ భరత్చంద్ర గారికి వెనక ముందు ఎవరూ లేరా? ఉన్నారన్న, పారిజాత పుష్పాలు లాంటి అందమైన ఇద్దరు మరదలు ఉన్నారు. ఈ మధ్యలోనే ఆ ఎస్పీ గారి అత్త మామ కారు యాక్సిడెంట్ లో చనిపోయారు. అప్పటి నుంచి వాళ్ళిద్దరిని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నానన్న. ఇక చాలు ఆపు తమ్ముడు, స్టోరీ అర్థమైంది. వాడు వాళ్ళకి బాడీ గార్డ్ అయినా ఎక్స్ గార్డ్ అయినా ఈ పాపిలేడి ముందు చల్లని కుక్కలా కోట ముడుచుకోవాల్సిందే. కాలు చూస్తే కైలాసానికి టికెట్ కొనాల్సిందే. నేను తలుచుకుంటే ఈ సంచారం లేని అండమాన్ దీవులకి ట్రాన్స్ఫర్ కావాల్సిందే. వారి జీవితానికి పెట్టాలి తమ్ముడు. ఓకే అన్న. అన్న, మనం పంపించిన బ్రౌన్ షుగర్ హెరాయి గోవాలో హాట్ కేకులు అమ్ముడిపోతున్నాయని షేడ్ షమలాల్ కబురు పంపించాడు. అలాగే నేను వెళ్ళి ఆ సరుకు పంపించే ఏర్పాటు చేస్తాను. మనకున్న కోట్లాది రూపాయల బిజినెస్ లో గోవా అత్యంత లాభదాయకంగా ఉంది కనుక నువ్వు ఆ విషయం చాలా జాగ్రత్తగా వ్యవహరించు. అలాగే అన్న. రే భరత్చంద్ర, మల్టీ మిలీనియర్ ఈ పాపులేరుతో పెట్టుకుంటే రాష్ట్ర రాజకీయాలే తారుమారైపోతాయి. నాతో తలపడ్డావు, ఈ వంటిపై కాకి డ్రెస్ లేకుండా చేస్తా. నాలాంటి రౌడీ రాజకీయ నాయకులతో పెట్టుకుంటే నీకు వైకుంఠ పాలు చూపిస్తారా రే? ఈ పాపితో పెట్టుకుంటే ఈ శవాన్ని నా గెస్ట్ హౌస్ లో పాతి పెట్టేస్తా. సరే కామే గ్రూప్ రాని గ్రూప్ కంటి చూపుతోనే చెప్పాలా ఉలాలా ఉలాలా డబాల గోపాల హిసుల అడ్డకొస్తా ప్లీసు టైము నువ్వే చెప్పాలా అరే రాజా శివద మంజన్ హసి దర్వాజా చోరీ దే తాగా నీ రోజా లోపల బిస్తా బిస్తా పంజా బిడి నీ చెయ్యే ఎత్తుగా
మీసమట తిప్పి నీ తోడను అట్టా కొట్టి నాకు మూడొచ్చేలా రెండో సైడు చూపించేసేరా నీకు శారీలో సోకంత షేరింగో ఒలిందో పట్టిందో ఫీలింగో ఇక చేసేయి నా బయట జారంగో ఇంటికే వస్తావో నటింటికే వస్తావో అడుగైతే హిస్టరీ రిపీట్స్ బిడి నీ చెయ్యే ఎత్తుపాలా బిడి నా చెంప మోగిపోయేలా బిడి నువ్వు తంచుపాలా బిడి చెమటల్లో తడిసిపోయేలా డియర్ ఆడియన్స్, మై నేమ్ ఈజ్ శంకర్. ఎంతవరకు మీరు నా ఆట పాటను ఆదరిస్తున్నారు. ఈరోజు నేను చేయబోయే ప్రోగ్రాం అనాథ బాలల కోసం, కనుక మీరు కూడా నాతో సహకరిస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు నేను పాడబోయే పాట మీ అందరి హృదయాన్ని హత్తుకొని మిమ్మల్ని ఆనందపరుస్తుంది. మీకోసం ఈ నా పాట. చెలియా నీ వైపే వస్తున్నా కంటపడవా ఇకనైనా ఎక్కడున్నా నిద్రపోతున్న రాత్రి నడిగా పూటికి చేరిన గువ్వలనడిగా చల్లగాలి నడిగా ఆ సందమామ నడిగా ప్రియురాలి జాడ చెప్పరేమని అందరినీ ఇలా వెంటపడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోగా చల్లగాలి నడిగా ఆ సందమామ నడిగా ప్రియురాలి జాడ చెప్పరేమని అందరినీ ఇలా వెంటపడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా. విన్నవించు ఈ పాటని నువ్వు నా ప్రాణమని విన్నవించు ఈ పాటని ఎక్కడో దూరానున్నా చుక్కలే విన్నా గాని కదిలించలేదా కాస్త కూడా నీ మనస్సుని పరదాలు దాటి ఒక్కసారి పలకరించవేమి అందరినీ ఇలా వెంటపడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా. నిద్రపోతున్న రాత్రి నడిగా కుటికి చేరిన గువ్వల నడిగా చల్లగాలి నడిగా ఆ సందమామ నడిగా ప్రియురాలి జాడ చెప్పరేమని అందరినీ ఇలా వెంటపడి అడగాల సరదాగా నువ్వే ఎదురైతే సరిపోదా. కంగ్రాచులేషన్ శంకర్ గారు. నేను మీకు చాలా చాలా అంటే చాలా పెద్ద అభిమానిని. ఈరోజు మీరు అద్దరు కొట్టేశారు తెలుసా.
థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. బైది బై, మీ పేరు తెలుసుకోవచ్చా? నా పేరు భవాని. భవాని. మీకు వీర అభిమానిని. మీ అందంలాగే మీ పేరు కూడా చాలా బాగుంది. మరి నాకు సెలవా? ఆగండి. ఏంటండి భవానీ గారు? ఒక్క విషయం వినేసి వెళ్ళండి. ఏంటండి ఆ విషయం? ఎప్పటి నుంచో మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటండి ఆ మాట? చెప్పండి. సూటిగా చెప్పమంటారా? చెప్పండి. నిజానికి మిమ్మల్ని టీవీలో చూసిన మొదటి రోజే పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని ఫిక్స్ అయిపోయానండి. భవానీ, అది జరగని పని. అంటే మిమ్మల్ని ప్రేమించే అంత అర్హత స్తోమత నాకు లేదంటారా? చూడండి, మీకేం తక్కువ అండి. అందానికి అందం, చదువుకు చదువు, సంస్కారం అన్నీ ఉన్నాయి. కానీ మిమ్మల్ని పొందే అర్హత నాలో లేదంటున్నాను. దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోయింది. చూడండి, ఈ భవాని అనుకున్నది సాధించే వరకు నిద్ర కూడా పోదు. అలా అని మీరు నాకు ఐ లవ్ యూ చెప్పే వరకు మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టను. భవానీ, మూర్ఖంగా మాట్లాడు. నేనెవరో, నా గతం ఏంటో నీకు తెలియదు. దయచేసి నన్ను మర్చిపో. మీరెలాంటి వారో ఈ ప్రజలకు తెలుసు. ఇంకా మీ గతం అంటారా, అది నాకు అక్కర్నే లేదు. అబ్బా, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. అనుక్షణం మృత్యుతో పోరాడుతున్న నన్ను కట్టుకొని నువ్వు ఎలా సుఖపడతావు? ఏంటండి, ఏంటి మీరు మాట్లాడుతుంది? నాకు అసలు అర్థం కావట్లేదు. ఆ బాపినీడు, వాడి తమ్ముడు అంకినీడు చిన్నపిల్లలు తినే చాక్లెట్లో మత్తు మంది పెట్టి వైద్యం పేరుతో వాళ్ళ కళ్ళు, కిడ్నీలు, గుండెలు తీసి వాళ్ళ ప్రాణాలు పోవటానికి కారణమవుతున్నారు. అమాయకులైన ఆడపిల్లలను ఉద్యోగాలు, ఇంటర్వ్యూల పేరుతో మోసం చేసి విదేశాలు పంపి వాళ్ళ వెబ్సైర్లుగా, క్యాబరే డాన్సర్లుగా మార్చి వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఓ మై గాడ్! ఇలాంటి అరాచక శక్తులను లోపలి రౌడీ రాజకీయ నాయకుల గుండెల్లో నిద్రపోయి వాళ్ళ పద్మవ్యూహాన్ని ఛేదించడానికి ప్రళయ సింహాన్ని. అందుకే భవాని, ఈ ప్రేమ, పెళ్లి అనే పదాలకు చాలా దూరంగా ఉంటుంది. చూడండి, మీరు ఈ సమాజంలో చీడ పురుగుల్ని ఏరి పారేసినంత మాత్రాన పెళ్లి చేసుకోకూడదు, ప్రేమించకూడదు అని ఏ రాజ్యాంగంలోనూ రాసిలేదే. కానీ నేను చట్టాన్ని నా చేతిలో తీసుకున్న నేరస్తుని, హంతకుణ్ణి. దయచేసి నన్ను మర్చిపో. నువ్వు నేరస్తుడు అయినా హంతకుడు అయినా నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నువ్వే కావాలనుకుంటున్నాను. నువ్వు కాదన్న మరుక్షణం ఈ భవాని శవం కింద మారుతుంది. ఏం బెదిరిస్తున్నావా? కాదు, నిజం చెప్తున్నాను. భవాని, అవును శంకర్, అవును. నా ఉనికి నువ్వు, నా ప్రాణం నువ్వు. నువ్ు లేని ఈ జీవితం నాకొద్దు. దేశ క్షేమం కోసం నువ్వు చేసే ఈ యాగంలో ఒక్కరోజైనా నీ భార్యగా. చాలా సంతోషం భవాని. నిజంగా నీ చేత ప్రేమించబడటం నా అదృష్టం. కాదండి, కాదు. మిమ్మల్ని పొందడం నా అదృష్టం అండి. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమోనండి. శంకర్, రియల్లీ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ భవాని. ఐ లవ్ యూ.
వనవల్లప్ప వల్లప్ప వల్లప్ప గీంచై సామిరంగా ప్రేమరాగం ధీమతాళం జట్ట కచ్చైలు చేస్తుంటే వనవల్లప్ప వల్లప్ప వల్లప్ప గీంచై సామిరంగా ప్రేమరాగం ధీమతాళం జట్ట కచ్చైలు చేస్తుంటే ఆషాఢమాసంలో నీటి అందాల ముసుగుల్లో అడబిడ్డ ఇంటినింట వీడు పట్టులా చేసే వనవల్లప్ప వల్లప్ప వల్లప్ప గీంచై సామిరంగా వనవల్లప్ప వల్లప్ప వల్లప్ప గీంచై సామిరంగా ప్రేమరాగం ధీమతాళం జట్ట కచ్చైలు చేస్తుంటే వనవల్లప్ప వల్లప్ప వల్లప్ప గీంచై సామిరంగా ఒంటరిగా కూర్చొని ఇంట్రెస్ట్గా పేపర్ చదువుతున్నారు. ఇందులో ఏముంది మ్యాటర్? ఏం లేదయ్యా, సూపర్ స్పెషల్ హాస్పిటల్లో శరీర వ్యాపారాలతోటి వ్యాపారాలు చేస్తున్నట్టు అని రిపోర్ట్ రాసి ఉంది ఈ పేపర్లో. చూడవయ్యా. అంతేగాదు శర్మ గారు, చట్టాన్ని కాపాడవలసిన అధికారులే అండగా ఉంటారని, న్యాయాన్ని రక్షించవలసిన న్యాయవాదులే అవినీతి పరులతో తోడుగా నిలుస్తారని ఇందులో రాసి ఉంది. దీన్ని ఇలాగే వదిలేస్తే మీరు ఆ పోలీస్ డిపార్ట్మెంట్కు నాకు న్యాయవాది వృత్తికి దూరం కావాల్సిందే. జర్నలిస్ట్ కదా అని ఊరుకుంటే ఓ రోజా తెగ రెచ్చిపోతుంది. ఇక లాభం లేదు. బ్రోకర్ కేసులో ఇరికించి
దాన్ని లేపేయాలి. ఏమంటావు? అంత శ్రమ మీకు ఎందుకు శర్మ గారు? ఈ విషయం ఈ పాటికే ఆ అంకినేయుడు గారు, ఈ బాపనేయుడు గారు పేపర్లో చదివేమంటారు. విషయం మన దాకా రానికుండా వాళ్ళు దాన్ని లేపేస్తారు. మరికొద్ది క్షణాల్లో ఈ విషయం గురించి మనకు ఫోన్ చేస్తారు. చూడండి భూపతి గారు, నువ్వు న్యాయవాది వృత్తి మానేసి రాజకీయాల్లో చేరితే ఆంధ్ర రాష్ట్రాన్ని ఎప్పుడో అమ్మేవాడు అయ్యా. ఏమంటావు? అంతా మీ అభిమానం సార్. ఓకే సార్. చూడండి శర్మ గారు, నేను జర్నలిస్ట్ రోజుని హత్య చేసి వచ్చాను. అక్కడ ఎస్పీ భరత్చంద్ర నన్ను చూశాడు కనుక తప్పించుకొని పారిపోయేలా వచ్చాను. ఏమిటి? ఎస్పీ భరత్చంద్ర చూశాడా? అయితే వాడు నిన్ను సామాన్యంగా వదిలిపెట్టాడు. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ ఎస్పీగా నాపే బాధ్యత మీది. ఇదిగో లాయర్ భూపతి గారు, నాకు ముందుగానే యాంటిసిపేటరీ బెయిల్ రెడీ చేయించు. ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను. అలాగే బాబునీడు గారు, ఆ సంగతి నేను చూసుకుంటాను. మీరు మాత్రం ఆ ఎస్పీ భరత్చంద్రకి చూసుకోండి. సరే శర్మ గారు, మీరు ఆ భరత్చంద్రని ఆపే ప్రయత్నం మీరు చేయండి. ఓకే, అలాగే. కూడా నమ్మటానికి వీల్లేదు. ఎందుకంటే వీడు పోలీసే కదా. ఎంత మాట అన్నారండి మీరు. ఈ శర్మ గారు, నేను మీ అన్నయ్య బాబునేయుడు గారు అన్నదండలతో బతుకుతున్నాం. మమ్మల్ని అనుమానిస్తే మీ అన్నయ్యని అనుమానించినట్లు అవుతుంది సార్. సారీ లాయర్ గారు, మీ అభిమానం మా మీద ఎంతవరకు ఉందో తెచ్చేసాను అంతే. ముందు మీరు వెళ్ళి ఆ బెయిల్ కాగితాలు రెడీ చేయండి. సరే అండి, నాకు కోర్టు టైం అవుతుంది, వెళ్ళొస్తానండి. అలాగే. స్వాగతం ఎస్పీ గారు, సుస్వాగతం. ఏమిటో దారి తప్పి ఎలా వచ్చారు? బాయ్ ఏం తీసుకుంటావు? కాఫీ, టీనా, లేదా చల్లని బీరు తీసుకుంటావా? ఇవేమి కాకపోతే కన్నె పిల్ల యవ్వనంతో విందు చేస్తావా? మర్యాదగా లొంగిపోకపోతే తన్నుకుంటూ తీసుకెళ్తా. ఇంతకు నేను చేసిన నేరం ఏంటి? రోజా అనే అమ్మాయిని మానభంగం చేసి హత్య చేశాం. అందుకు నేను అరెస్ట్ చేయడానికి వచ్చాను. చూడు, నేనే హత్య చేశాను అనడానికి సాక్ష్యం. ఎంతటి తెలివిగల నేరస్తులైనా తప్పుడు అడుగు వేస్తారు. అలాగే నువ్వు వేశావు. ఈ మెడలో ఉన్న ఈ లాకెట్ ఆమె చేతిలో నాకు దొరికింది. ఇవి చాలా సాక్ష్యాలు. కావాలా? మిస్టర్ ఎస్పీ, నీకు ఎంత డబ్బు కావాలన్నా తీసుకో. మర్యాదగా నీ చేతిలో ఉన్న లాకెట్ నాకు ఇచ్చేయి. ఈ అంగిడీడు విశ్వరూపాన్ని చూస్తావు. ఈ విశ్వరూపం చూసి భయపడి పారిపోవడానికి నేను అల్లా తప్ప గల్లీలో తిరిగే గోండా కొడుకుని అనుకుంటున్నాను. ఎస్పీ భరత్చంద్ర, చట్టాన్ని నా ప్రాణంగా, న్యాయాన్ని నా దైవంగా భావిస్తే సిరిసిల్ల పోలీస్ సింహాంగా మాటలు కట్టిపెట్టే పదరా పోలీస్ స్టేషన్కి. ఎస్పీ భరత్చంద్ర, నేను ఎన్ని హత్యలు చేసినా, ఎన్ని మానబంధాలు చేసినా, ఎంత నరమేధం జరిపినా పోలీస్ యంత్రాంగం మొత్తం అలా చూస్తూ ఉండాల్సిందే తప్ప నన్ను అరెస్ట్ చేసే దమ్ము మీ చట్టానికి లేదు. నన్ను శిక్షించే ధైర్యం మీ న్యాయస్థానానికి లేదు. నా పవర్ ఏమిటో నీకు రుచి చూపించకముందే మర్యాదగా పదో పోలీస్ స్టేషన్. లేదంటే ఏం చేస్తావు? ఏమి చేయలేవు. ఎందుకో తెలుసా? నీ చట్టాన్ని నా రైట్ లో, న్యాయాన్ని నా లెఫ్ట్ లో ఉంచుకొని ఈ రాజకీయాన్ని నా కళ్ళకున్నా నువ్వు నన్నేం చేయలేవు. డబ్బు రాజకీయం అండగా ఉండాలి. చట్టమైన నీ రైట్ హ్యాండ్ని, న్యాయమైన నీ లెఫ్ట్ హ్యాండ్ని వాడుకునే రాజకీయమైన నీ కాళ్ళను విరిచి అహంకారంతో కళ్ళు మూసుకుపోయినా అణిచివేయడానికేనా భరత్చంద్ర అవతరించింది. చూడు ఎస్పీ భరత్చంద్ర, ఆకాశంలో చంద్రుని మింగిన రాహుల నిన్ను వంతం చేసి డిపార్ట్మెంట్ కు కానుక పంపించకపోతే నా పేరు అంకినీడే కాదు. రౌడీయుతంతో వచ్చినా, రాజకీయంతో వచ్చినా, 10 మందితో వచ్చినా, 100 మందితో వచ్చినా, ఈ అబ్బా గుండీ కూడా
తప్పు చేసిన వాడు బిజినెస్ మ్యాగ్నెట్ తమ్ముడైనా వాడు బాబైనా భగవంతుడైనా అరెస్ట్ చేసే అధికారం ఈ కాకి డ్రెస్ కుంది. నీ మక్కలు ఎరగదీసి పవర్ ఈ లాఠీకుంది. అతిగా బాగాబట్టే నీ కంఠంలో నరాలు తీసి నా బుట్లకు లేసులుగా కట్టుకోవాలి. నన్ను అంతం చేసే ముందు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు మగాడివి అయితే నన్ను పడగొట్టు అప్పుడు నీతో స్టేషన్కి వస్తా. మోహిని, నీ అంద చందాలతో నన్ను ఎవరు ఖర్చు మోహిని. Wow!
చూడగానే అంటుకుంది నాకు యవ్వనం చూడకుండా ఉండలేను నిన్ను ఏ దినం తెలిసింది నా కోసం దింతానా 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 వంగుతున్న వన్నెలన్నీ తొంగి చూడనా తింటానా 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 భవానీ యవ్వనం భవానీ యవ్వనం బంగారంలో శృంగారాన్ని కలిపాడు ఆ దేవుడు తింటానా 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 తింటానా